ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువుగారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, ఈ గురువారాన్ని అందుకో. నువ్వు పరితపిస్తున్న ఆ వరం ఇదే. కాదు అనకుండా విను. ఆలస్యం ఎందుకు తల్లి, ఇప్పుడే వినమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి ఆ గురు సందేశాన్ని తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని చెప్పి కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, ఈరోజు నీ మనసుతో మాట్లాడాలనే వచ్చాను తల్లి. కొద్దిగా ఓపికగా వింటావా అమ్మా? అన్ని విషయాలు నీకు వివరించే చెప్తాను. అన్ని సమయాలలో నీ మీద ప్రేమ, అభిమానం నిజంగా చూపించే వారి మీద నువ్వు కూడా అభిమానంగా ఉండు. వారు కూడా కొద్దిగా చెడ్డవారేమో అనే అనుమానం పడకు తల్లి. ఎందుకంటే ఈ లోకంలో అన్ని రకాలైన మనుషులు ఉంటారు. అందరి మనసులు ఒకే విధంగా ఉండవు. నువ్వు ప్రేమ చూపించినప్పుడు కొద్దిగా ఏదైనా ప్రేమ నువ్వు కూడా ఎదురు చూస్తున్నావు కదా, తప్పులేదు. కానీ అలా ఎదురు చూడకమ్మా. ఎందుకంటే వారి దగ్గర నుంచి ప్రేమ రానప్పుడు చాలా బాధపడతావు. మనసు అనేది ఒక పసిబిడ్డ లాంటిది. మనసుకి బాధ కలిగితే కృంగిపోతుంది కదా. ఏ బంధంతో అయినా ఇలాంటి సంబంధం, బాధింపు ఏర్పడినప్పుడు నీ మనసుని అరుదలగా సమాధానం చేసుకోవాలి. అందుకని అన్ని చోట్ల ఇలాగే ఉంటుంది అని చెప్పలేములే. అధిక ప్రేమ వద్దు అంటున్నాను అంతే. నిదానంగా నువ్వు ఆలోచించి నడుచుకో. ఇవన్నీ పెద్దగా పట్టించుకొని నీ మనసుని ఆవేశానికి గురి చేయకూడదు. లక్ష్యానికి గురిపెట్టు. నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో దానిపైన గురిపెట్టు. అప్పుడే నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అది తప్పక సాధించగలుగుతావు. దానికోసం నువ్వు ఆరాటపడుతున్నావో దానిని అందుకో తల్లి. నీ కోరిక అన్నీ ఒకరోజు తప్పక తీరుతాయి. నీ మనసులోని బాధ, కోరిక నీకు తెలియకుండా ఉంటుందా? తప్పకుండా నాకు తెలుసు. నువ్వు సంతోషపడేలా అన్ని విషయాలు జరుగుతాయి. ఇప్పుడు స్థితి అంతా మారుతుందిలే. నీకు అంతా మంచే జరుగుతుంది. సంతోషాలు ఇక నీకు కలగజేస్తానమ్మా. అంతా సుఖంగా ఉంటుంది. బాబా అలా అంటున్నావు తప్పితే నీ మాటలు విన్నంతసేపు నాకు చాలా మనసు తృప్తిగా ఉంటుంది. కానీ ఎప్పుడూ మళ్ళీ అదే కష్టాలు, అదే మనసులో అలజడి అని నువ్వు నాతో మొరపెట్టుకున్న విషయం నాకు అర్థమవుతుంది. కానీ నీ బాధలు, నొప్పి అంతా అలాగే ఉంటుంది అని అనుకోవద్దు. అందరి మనుషులకు అనుకూలం, వ్యతిరేకం అనే సందర్భాలు వస్తూ ఉంటాయి. చెప్పాను కదా, అనుకూల కాలంలో ఈ సాయి అనుగ్రహం నీకు సులభంగా దొరుకుతుంది. కానీ నీకున్న వ్యతిరేక సమయంలో నువ్వు నా కనుచూపుల్లో కూడా ఉన్నా కూడా నా అనుగ్రహం దొరకదు. నీ మనసు నాకు దూరంగా అనిపిస్తుంది. నేను చెప్పే మాటలు ఏవి నీకు వినపడవు. వ్యతిరేక సమయంలో అంతా వ్యతిరేక కాలం కట్టుబాటులో ఉంటుందమ్మా. నీకు సింహాసనం వేసి తయారుగా కూర్చుని ఉంటాను.
కానీ నీ వ్యతిరేకత కాలం అనేది నన్ను నువ్వు చూడలేకపోతున్నావు. ఇదే తల్లి, ఇదే నీకు చెడు కాలం అనేది. నా బిడ్డవైన నిన్ను ఇంత వ్యతిరేకత కాలం నుంచి బయటపడేయడానికి పోరాడుతూనే ఉంటాను. కాబట్టి కొంచెం ఓపికగా శాంతంగా ఉండు. శాంతంగా ఉన్నా నేను నా బిడ్డని కాపాడుకునేందుకు ఎన్నో రూపాలు ఎత్తుతూ ఉంటాను. నిన్ను ఎదగనీయకుండా, నీలో వ్యతిరేక ఆలోచనలు ఎదగనీయకుండా చేస్తున్నారు. వ్యతిరేక సమయం నుంచి నిన్ను విడుదల చేస్తాను. ఇది నీ సాయి ఇస్తున్న సత్యవాక్కు. నీ మనసులో ఉన్న ఆలోచనల వల్ల నీ మనసునే గాయపరుస్తూ ఉంటుంది. ఆ యొక్క గాయం అనేది మానుకోవాలి అంటే నీకు బాధ అనే ఒక కష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాధ ఉన్నవారు గాయం చేస్తే వదులుతానా? వారికి వారి సంగతి నేను చూసుకుంటానులే. ఎవరైనా నిన్ను తొక్కాలి, నిన్ను ఏదైనా చెడు చేసి నీకు చెడు కల్పించాలి అని చూస్తే నువ్వు ఏమీ చేయనవసరం లేదు. వారి మీద నువ్వు ప్రతీకారం కూడా తీర్చుకోవద్దు. అలా చేస్తే వారికి నీకు ఏం వ్యత్యాసం ఉంటుంది చెప్పు? నువ్వు ఈ సాయి బిడ్డవు కదా. ప్రతీకారం, తీర్పు అవన్నీ ఏమి వద్దమ్మా. వారు అలాంటి కలవారు అని వదిలేసేయి. కానీ నువ్వు మంచి గుణవంతురాలివి. నీ మనస్తత్వం వేరు, వాళ్ళ మనస్తత్వం వేరు. అలా చేస్తే వారు వేరు, నువ్వు వేరు ఎలా అవుతావు? ఇద్దరూ ఒకటే కదా అయిపోతారు. అలా అవ్వడం ఈ సాయికి ఇష్టం లేదు. ఎల్లప్పుడూ ఈ బాబా బిడ్డ నువ్వు ఒక స్పెషల్గానే ఉండాలి. ఈ నా బిడ్డ వైపు నుంచి మంచి ఆలోచనలే చెయ్యాలి. నీ స్థానాన్ని నువ్వు పోగొట్టుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోను కదా. ఎందుకంటే నీకు అండగా నీ బాబా ఉంటారు కాబట్టి. దేనిని తలుచుకొని బాధపడవద్దు. ఎలాంటి సందర్భంలోనూ కంటనీరు పెట్టుకోవద్దు. నువ్వు పరితపిస్తున్న కోరిక ఒక కాలం తప్పకుండా వస్తుంది. అది నెరవేరే కాలం అతి త్వరలో ఉంది. నీ ప్రశ్నలన్నిటికీ బదులు దొరుకుతాయి. నీకు నచ్చే మంచి సమాధానం కూడా దొరుకుతుంది. జరిగేదంతా నీ మంచికి అని నమ్ము. నువ్వు మంచి తలిస్తే మంచి జరుగుతుంది, చెడు తలిస్తే చెడు జరుగుతుంది. నీకు అనుకూలమైన కాలం వచ్చే వరకు మంచినే తలుస్తూ ఉండు. తప్పకుండా మంచే జరుగుతుంది. నీ యొక్క బాబా ఆశీర్వాదం నీకు ఉండగలిగింది అంటేనే కదా ఇప్పుడు ఈ సాయి మాటలన్నీ నువ్వు వినగలుగుతున్నావు. అందులో ఈ గురువారం నీకు గురువారం అందినట్టే. ఇక నన్ను ప్రార్థిస్తున్నా నీకు గురుబలం అందుతుంది. పెళ్ళి కావాలనుకున్న వారికి కళ్యాణ యోగం కల్పిస్తాను. సంతానం కావాలనుకున్న వారికి సంతానం కల్పిస్తాను. ఎలాంటి కోరికలు ఉన్నా వారి వారి అనుకూలతలను బట్టి న్యాయమైన కోరిక తప్పకుండా తీరుస్తాను. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఎందువల్ల అంటే ఈ గురువారం ఈ సాయి సత్యవాక్కు తప్పక నిజమవుతుంది కాబట్టి నమ్మకంగా ఉంటూ అంతా మంచే జరుగుతుంది అని కోరుకో తల్లి అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.